గోకర్ణ గర్భాలయంలోకి ప్రవేశించే ముఖద్వారం. ఇవాళ ఈ వీడియోలో గోకర్ణ గురించి కొన్ని విషయాలైతే మనం మాట్లాడుకుందాం. గోకర్ణ అనగానే ఈ తులసి కోట గుర్తొస్తుంది. ఎక్కువగా రోడ్డు మధ్యలో ఉండడం జరుగుతుంది. ఆలయాలు కూడా ఇక్కడ అలాగే ఉంటాయి. భారతదేశంలో 7 పుణ్యక్షేత్రాలలో ఒకటి గోకర్ణ. భూ కైలాసం అని, దక్షిణ వారణాసి అని కూడా పిలుస్తారు. గో అంటే ఆవు, కర్ణ అంటే చెవి. గోవు చెవి ద్వారా శివుడు రావడం జరిగింది అని గోకర్ణగా పిలవడం జరుగుతుంది. కీర్తి శకం 7వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి. ఇంకా గర్భాలయంలో ఇలా అయితే ఉంటుంది. ఇక్కడ శివుడికి సమర్పించే పుష్పాలు బిల్వపత్రి, తెల్లటి పసుపు వర్ణంలో ఉండే పూలని సమర్పించడం జరుగుతుంది. బెంగళూరు నుండి సుమారు 450 కిలోమీటర్లు ఉంటుంది. హూబ్లీ, ఉడిపి, మంగళూరు నుండి బస్సు సౌకర్యం కలదు. మోక్షనారాయణ బలి పూజ, పితృదోషముల నివారణ పూజలు చేసే ఆలయాలలో మొదటిది గోకర్ణ, రెండవది గయా. ఇక్కడ కట్టడాలు, పురాతన కట్టడాలు మనం చూడడానికి కూడా చాలా ఆహ్లాదంగా ఉంటాయి. ప్రమాదవశాత్తు ఎవరైనా అనుకోకుండా 60 సంవత్సరాల లోపు అకాల మృత్యువు చెందినట్టయితే ఇక్కడ మోక్షనారాయణ బలి పూజ అనేది వారి వారి జాతక రీత్యా పట్టి పంతుళ్ళు 5గురిచే 2-3 రోజులు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇంకా పితృదోష నివారణ కోసం 3 పంతులచే పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ కొలను పక్కన ఒక మండపం అయితే ఉంది. అందులో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పూజల కోసం వారం రోజుల ముందుగానే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆ పిండాలు ఈ నదిలో వదిలి తలస్నానం చేసినట్టయితే దోష నివారణ జరుగుతుంది. వారి వారి ఆత్మకు శాంతి చేకూరుతుంది, మోక్షం దొరుకుతుంది అనేది ఇక్కడ స్థల పురాణం ప్రకారము తెలియచేసిన విషయాలు ఇవి. ఇక్కడ ఈ ప్లేస్లో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. గోకర్ణ పుణ్యక్షేత్రం మహిమ వల్ల అన్ని నివృత్తి జరుగుతాయి, దోష నివారణ. ఇదండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ.